రాష్ట్రంలో పలుచోట్ల యూరియా కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో గోదాం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. నర్సంపేటలో పాక్స్ వద్ద 22 గ్రామాల రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఈ క్రమంలో క్యూలైన్లో ఉన్న కొందరు మహిళలు కళ్లు తిరిగి పడిపోయారు. హనుమకొండ జిల్లా పరకాలలో ప్రైవేటు ఎరువుల దుకాణాలకు యూరియా వచ్చిందని తెలియడంతో తెల్లవారుజాము నుంచే రైతులు భారీగా తరలివచ్చారు. సూర్యాపేట జిల్లా అనంతగిరిలో పీఏసీఎస్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యూలైన్లో ఉన్న రైతులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసుల జోక్యంతో ఘర్షణ సద్దుమడిగింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లిలో యూరియా కోసం టోకన్ల పంపిణీ విషయంలో 2 గ్రామాల ప్రజలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సైదాపూర్ హుజురాబాద్ ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యూరియా అందించడం లేదంటూ అద్దంకి నార్కట్పల్లి జాతీయ రహదారిపై అన్నదాతలు ధర్నాకు దిగారు. కరీంనగర్ జిల్లా వెన్కేపల్లి సహకార సంఘం ఎదుట యూరియా బస్తాల కోసం రైతులు బారులు తీరారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి, నరసింహులపేట మండలాల్లో రైతులకు యూరియా కోసం సొసైటీల వద్ద పడిగాపులు కాస్తున్నారు. క్యూలైన్లో నిలబడి ఉన్న ఓ మహిళ స్పృహ తప్పి పడడంతో ఆగ్రహించిన రైతులు లారీపై రాళ్లు విసిరారు.